ఒంగోలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. హౌసింగ్ బోర్డు కాలనీలో 33/11 kV సబ్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. రూ. 3.80 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ను నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, జేసీ కల్పనా కుమారి. ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నాం, మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుంది. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో 25 సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. రూ. 70 కోట్లతో ఎర్రగొండపాలెలో 220 kV సబ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో 240 టవర్ల నిర్మాణం చేపట్టాం. పీఎం సూర్యఘర్ ద్వారా కనెక్షన్కు రూ. అర్ధరాత్రి 1:20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర సబ్సిడీతో సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖలో సదుపాయాల కల్పన జరుగుతుంది. వ్యవసాయ సీజన్ నాటికి అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల పగటి పూట కరెంట్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సార్ ఒకసారి చూడరా. ఇంగ్లీష్ కాకుండా వేసాను. అయితే వాటిల్లో ఒక 7-8 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఒంగోలులో 33/11 kV సబ్స్టేషన్ 3,80,00,000 రూపాయలతోటి బాబు ఒకనే 3,80,00,000తోటి 6 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఇమీడియట్ గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్ స్టేషన్ చేస్తాం, సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే ఒక 1-2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్ స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్నీ కూడా. అదే కాకుండా 220 kV సబ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో చాలా పెద్ద ఎత్తున 65-70 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్ స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్ స్టేషను. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్ద సబ్ స్టేషన్స్, ట్రాన్స్కో సబ్ స్టేషన్స్, అదేవిధంగా డిస్కామ్ సంబంధించిన 33/11 kV సబ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్ల మీద 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా వేగవంతంగా జరగాలని చెప్పి ఎస్సీ గారికి చెప్పాను. ఇంకా ఈ చేయంగా ఇందాక ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది వస్తున్నారు, ముందుకి పెట్టుకుంటా ఉంటున్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా చేపిస్తాం. రాబోయే రోజుల్లో బీసీలకు కూడా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రం కూడా అదనంగా ఇంకొక 20,000 ఇచ్చి అవి కూడా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. విద్యుత్ శాఖ సంబంధించి ఎప్పుడు జరగనన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కాబట్టి అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందా చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను. రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు, పోల్స్, కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫారాలు కావాలన్నారు. కాబట్టి డిస్కమ్స్తో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పిస్తానని చెప్పాను. తప్పకుండా వ్యవసాయదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫారాలు కానీ పగలపూట 9 గంటల కరెంట్ ఇవ్వడం కానీ ప్రభుత్వం కట్టుబడం. కొద్దిగా ఉన్న మాట వాస్తవమే. ఇవాళ వెళ్ళాం ప్లాట్ఫామ్ మీద. దాదాపు నేను ఉన్నాను, జేసీ గారు ఉన్నారు, ఈడీ గారు ఉన్నారు, చైర్మన్ గారు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఇవాళ నో బిడ్ అనేది చాలా తక్కువ పడింది. ప్రతి సంవత్సరం 25% పడేది, ఇవాళ 19% పడింది. ఆ 25%, 30%ని 20% కిందకి తీసుకున్నామని చెప్పి గతం కంటే
కొద్దిగా రేటు వేరియేషన్ ఉంది, అది కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ప్లాట్ఫామ్లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట వ్యాపారస్తులు. ఇవాళ 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ఇచ్చిన మిలియన్ ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ పెట్టాడు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అండగా ఉంటుంది. ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసుకుని ప్లేస్ కూడా వేరే వాళ్ళకి అలాట్ అయి ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి దీని సబ్స్టేషన్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ నివాసాలకి 2735 నివాసాలకు గాను దగ్గర 31 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హై టవర్లు ఉండేవి కూడా 230 హై టవర్లు కూడా పెట్టారు. దానికి ఆల్మోస్ట్ 120-110 టవర్లు కూడా ఆల్రెడీ చేసిన జరిగింది. చిన్న స్తంభాలన్నీ కూడా ఎన్ని తీసేసి పెద్దవాటికి వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దానికి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పొలవపేట దగ్గర ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దాన్ని కూడా పోయినసారి 14-19 ఉండే టైంలో ఆ రోజు స్థలం కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో చేయలేకపోయారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడానికి మొదటి కారణం మనకి విద్యుత్ మినిస్టర్ కూడా మన జిల్లా అవ్వటం, మన మనిషి అవ్వటం. కాబట్టి మన జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అనేది లేకుండా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పోల్స్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ సబ్స్టేషన్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా కూడా కాలిపోయి ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి ఎలక్ట్రిసిటీలో అన్నీ కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14-19లో కూడా మన కొత్తపట్నం దగ్గర 132 పెద్దది 21 కోటితోటి అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ పెట్టడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు. అది కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మొదలుపెట్టాం. దాన్ని కూడా పూర్తిగా వస్తుంది. అది నెక్స్ట్ మంత్ దాన్ని కూడా ఓపెన్ చేస్తే ఆ కొత్తపట్నం మండలం కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా ఈరోజు బాగుండేటట్టు, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన మంత్రి రవి గారికి ప్రత్యేకించి ఏది చెప్పినా కూడా ఆయన ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేపట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా జేసీ గారికి, మన రియాజ్ గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి, డిఈ గారికి, తర్వాత మన ఏఎంసీ వెంకటరావు గారికి, అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మారుతీరావు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.